హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో టు ద బ్యూటిఫుల్ యూ అనే జపనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయ్యి ఉంటే ముందు ఆ పార్ట్స్ని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు ఈ స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. ముందు పార్ట్స్ యొక్క లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో లేదా పిన్ కామెంట్లో ఇస్తాను. అందుకే కాకపోతే మన ఛానల్లో అయినా చెక్ చేయడానికి ట్రై చేయండి. ఆశ వాళ్ళ అన్నయ్య నుంచి వచ్చిన ఆ మెయిల్లో ఉన్న మెసేజ్ని చదువుతూ ఉంటుంది. అప్పుడే సానో కూడా నిద్ర లేచి ఏంటా మెసేజ్ అని అడిగితే ఆశ దాన్ని దాయడానికి ట్రై చేస్తుంది. ఈలోపే సాను బాగా తాగేసి ఉంటాడు కాబట్టి మళ్ళీ మత్తు నిద్రలోకి జారుకుంటాడు. అమ్మయ్య అనుకుంటుంది ఆశ. క్లాస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సెయింట్ బ్లాసమ్ స్కూల్లో ఉండే అమ్మాయిల యొక్క బట్టలన్నీ మాయమైపోతూ ఉన్నాయంట. ఆ బట్టల దొంగ ఎవరో తెలియట్లేదు అన్నట్టుగా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నకాట్సు మన హీరోయిన్ దగ్గరికి వచ్చి బయటికి వెళ్దామా, తినడానికి వెళ్దామా అని అడిగితే లేదు నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా, మా అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడు, అతన్ని కలవడానికి నేను వెళ్ళాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆశ పరిగెత్తుకుంటూ ఒక షాప్ లోపలికి వెళ్ళి తన అవతారం మొత్తాన్ని కూడా చేంజ్ చేసుకొని షాప్ నుంచి బయటికి వస్తుంది. వాళ్ళ అన్నయ్య పేరు షుజుకి ఆశని చాలా రోజుల తర్వాత చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆమెని వచ్చి హక్ చేసుకుంటాడు. మనం బర్గర్ తినడానికి వెళ్దామని అడిగితే ఆశ కూడా ఒప్పుకుంటుంది. ఇద్దరు గెంతుకుంటూ అక్కడి నుంచి అయితే బర్గర్ తినడానికి బయలుదేరతారు. ఆశని గర్ల్ అవతారంలో చూసిన డాక్టర్ ఈ పిల్లకి అసలు బుద్ధి లేదు, స్కూల్ ప్రిమైసెస్ లో అమ్మాయి అవతారంలో తిరుగుతుంది, ఈడియట్ అని తిట్టుకుంటాడు. సానో దగ్గరికి తన ఒపోనెంట్ వచ్చి నువ్వు ఇంకా ఈ ప్రపంచం నుంచి దాక్కోవాలని అనుకుంటున్నావా అని క్లాస్ పీకడం మొదలు పెడతాడు. సానోకి ఆ క్లాస్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడంతో అక్కడి నుంచి బయలుదేరతాడు. ఈలోపే వాడి చేతిలో ఉన్న ఒక మ్యాగజైన్ ని సానోకి ఇచ్చి ఇది చదివిన తర్వాత కూడా నీకు జ్ఞానోదయం అవ్వలేదంటే నీకు ఇంకా హై జంప్ చేయడంలో ఎవ్వరూ సహాయం చేయలేరని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆసియా షుజుకిని అడుగుతుంది, అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏ పని మీద వచ్చావని. అంటే యూనివర్సిటీ కాన్ఫరెన్స్ పని మీద ఇక్కడికి వచ్చాను, పనిలో పని నిన్ను కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడానికి వచ్చానని చెప్తాడు. నేను ఎక్కడికి రావట్లేదు, అయినా కూడా నాకు ఇక్కడంతా బాగా నచ్చింది అని అంటుంది. అయినా ఇందాక నుంచి చూస్తున్నాను నువ్వెందుకు ఒక అబ్బాయిలా మాట్లాడుతున్నావు, అబ్బాయిలా నడుచుకుంటున్నావు అని వాళ్ళ అన్నయ్య అడిగేసరికి ఆశకి ఏం చెప్పాలో అర్థం కాక ఈ స్కూల్ మొత్తంలో అబ్బాయిల డామినేషనే బాగా ఎక్కువగా ఉంది, ఇంక నన్ను ఏం చేయమంటావు, ఇక్కడున్న అమ్మాయిలందరికీ అలాగే అలవాటు అయిపోయింది, అందరు అమ్మాయిలు కూడా నా అలాగే మాట్లాడతారని కవర్ చేసుకుంటుంది. షుజుకి ఇంకా ఫైనల్ గా రివీల్ చేసేస్తాడు, నువ్వు ఒక ఆల్ బాయ్ స్కూల్ కి వెళ్తున్నావన్న విషయం నాకు తెలిసిపోయిందని. ఆశ కాస్త భయపడుతుంది. అమ్మ నాన్నలకి ఈ విషయం గురించి తెలుసా అని అడిగితే ఇంకా లేదు, చెప్పమంటావని భయపడతాడు. వద్దొద్దు అన్నయ్య, నన్ను ఇంకొన్ని రోజులు నన్ను ఈ స్కూల్లో ఉండనివ్వ ప్లీజ్ అని అడుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్ను ఈ స్కూల్లో ఇంకా ఉండనివ్వట్లేదు, టీసీ తీసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను, కాన్ఫరెన్స్ లేదు, తొక్కలేదు, తోటకూర లేదు, మూసుకో నువ్వు నాతో అమెరికాకి వచ్చేస్తున్నావని అంటాడు. ఆశకి బాగా భయం వేస్తుంది. ఇంకేం చేయాలో తెలియక సరే నాకు సుస్సు వస్తుంది, ఒక 5 minutes ఇక్కడే వెయిట్ చేయని చెప్పి వాళ్ళ అన్నయ్య నుంచి ఎస్కేప్ అయిపోతుంది. సానో తన అపోనెంట్ ఇచ్చిన అదే మ్యాగజైన్ ని చదువుతూ ఉంటాడు. యాక్చువల్లీ ఈ మ్యాగజైన్ మొత్తంలో కూడా సానో యొక్క సొంత తమ్ముడైన షిన్ గురించే ఉంటుంది. షిన్ కూడా ఫ్యూచర్ అథ్లెట్, అంటే ఫ్యూచర్ హై జంపర్ అవ్వబోతున్నట్టు మనకి ఈ మ్యాగజైన్ చూస్తే అర్థమవుతుంది. సుసుకి పాపం ఆశ నిజంగానే సుసుకి వెళ్ళిందేమో 5 అంటే 5 minutes లోనే వచ్చేస్తుందేమో అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకొక పక్కేమో ఆశ అక్కడి నుంచి కంప్లీట్గా ఎంతో దూరం చాలా వేగంగా పారిపోయి ఉంటుంది. పాపం షుజుకి అక్కడే గంట సేపు వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకొక పక్క హాస్టల్లో ఒక స్టూడెంట్ లై డిటెక్టింగ్ టెస్ట్ మెషిన్ ని కనిపెట్టి ఉంటాడు. నకాట్సు చాలా ఎక్సైటెడ్ గా ఫస్ట్ నేనే దీనిపైన కూర్చుంటానని వెళ్ళి కూర్చుంటాడు. అందరూ కూడా నకాట్సుని ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. సెయింట్ బ్లాసమ్ స్కూల్ యొక్క అమ్మాయిల బట్టలన్నిటిని నువ్వే దొంగిలిస్తున్నావా అని అంటే నకాట్సు నో అంటాడు. ఆ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ గా ఈ క్యూట్ బాయ్ నకాట్సు దగ్గరికి వచ్చి నీకు అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువ ఇష్టమా అని అడిగితే లేదే ఎవరికి మాత్రం అలా ఇష్టం ఉంటుంది అని చెప్తాడు. కానీ ఆ మెషిన్ మాత్రం నకాట్సు ఆన్సర్ రాంగ్ అని చెప్పడంతో వాళ్ళందరూ నకాట్సుకి కొంచెం దూరం వెళ్తారు. ఆ తర్వాత గోస్ట్ బాయ్ కయాషిమా వస్తాడు. అక్కడికి వచ్చి రాగానే నీకు ఇష్టమైన ఆ అబ్బాయి మన స్కూల్లోనే చదువుతున్నాడు అని అడుగుతాడు. దానికి నకాట్సు అసలు నాకు అబ్బాయిలే ఇష్టం లేదని చెప్తే మళ్ళీ నాకు ఇష్టమైన అబ్బాయి ఈ స్కూల్లోనే ఎందుకు చదువుతాడు చెప్పండి, నో అని చెప్తాడు. మెషిన్ మళ్ళీ సౌండ్ చేస్తుంది. వాళ్ళందరూ నకాట్సుకి ఇంకాస్త దూరంగా వెళ్తారు. ఆ తర్వాత కయాషిమా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ గా నువ్వు ఇష్టపడుతున్న ఆ అబ్బాయి మన డార్మెటరీ 2లోనే ఉన్నాడా అని అడిగితే నకాట్సు దానికి సమాధానం చెప్పడానికి భయపడతాడు. అయినా కూడా మెషిన్ సౌండ్ చేస్తుంది. ఇంకేముంది అందరూ కూడా నకాట్సుకి దూరంగా పారిపోతారు. అప్పుడే వీళ్ళందరికీ బయట నుంచి ఏదో గట్టి అరుపు సౌండ్ అయితే వినిపిస్తుంది. వెళ్ళి చూస్తే టీమ్ 1 యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరినో అనిచి పట్టుకొని ఉంటారు. ఏం జరిగింది ఇక్కడ, ఏమవుతుంది అని అంటే నాకు ఇతను ఇక్కడే దొరికాడు, ఇతను చూడడానికి చాలా కొత్తగా ఉన్నాడు, ఇక్కడిక్కడే ఇలా తిరుగుతూ ఉన్నాడంటే ఖచ్చితంగా సెయింట్ బ్లాసమ్ స్కూల్ అమ్మాయిల యొక్క బట్టల్ని ఇతనే దొంగలించి ఉంటాడేమో అని అనిపించింది, అందుకే ఇలాగే ఇతన్ని అనిచిపెట్టి ఉన్నాము అని చెప్తారు. చూస్తే అతను ఇంకెవరో కాదు మన ఆశ వాళ్ళ అన్నే షుజుకి అయి ఉంటాడు. అతను ఎంత చెప్తున్నా టీమ్ 1 వాళ్ళు అస్సలు వినిపించుకోవట్లేదు. పాపం ఇందాకడి నుంచి షుజుకిని అలాగే పట్టుకొని ఉంచి ఉంటారు. ఆ తర్వాత అందరూ షుజుకిని గాలి లోపలికి ఎత్తి అతన్ని లై డిటెక్టింగ్ టెస్ట్
డెస్క్ పైన కూర్చోపెట్టి క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటారు. ఈలోపే అక్కడికి ఆసియా వచ్చేసి మీకు బుద్ధి లేదా ఏంటి, వాడు మా అన్నయ్య, వాడిని వదిలేయండి అని గట్టిగా అరుస్తుంది. అందరూ కూడా షుజుకిని గాల్లో ఇంచి నేల మీదకి వాలుస్తారు. తర్వాత నాకాట్సు కాబోయే బావ గారికి సారీ కూడా చెప్పుకుంటాడు. ఆసియా వాళ్ళ అన్నయ్యని పక్కకి లాగి, అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగితే, ఇంతమంది అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయికి ఏంటి పని అని అంటాడు. అన్నయ్య నీకు బుద్ధి లేదా ఏంటి, నీకు తెలుసు కదా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ కావాలని వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నామని వాళ్ళ అన్నయ్యని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతుంది. ఆసియా షుజుకిని తన డామ్ రూమ్ లోపలికి తీసుకొని వస్తుంది. షుజుకి చెప్తాడు, నువ్వు ఏ పని చేసే ముందు అస్సలు ఆలోచించట్లేదు, అయినా కూడా నువ్వు ఈ హై జంపర్ కోసమే కదా అమెరికాని వదిలేసి ఈ జపనీస్ స్కూల్లో జాయిన్ అయ్యావు. ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి ఇంత దూరం నువ్వు ఒక్కదానివే ట్రావెల్ చేసి రావడం కరెక్ట్ కాదని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్న టైంలో సానో కూడా అక్కడికి వచ్చేస్తాడు. లోపల వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారని వింటూ బయట మాత్రమే వెయిట్ చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వింటూ ఉంటాడు. నువ్వు వీడిని అంతలా ప్రేమిస్తున్నావా ఏంటి, అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏం పడింది నీకు, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఒక అమ్మాయిలాగా మారి నువ్వు ఆల్ బాయ్స్ స్కూల్లోకి జాయిన్ అవ్వాల్సిన అంత అవసరం ఏం పడింది నీకు అని గట్టిగా అరుస్తాడు. ఈ మాటలన్నీ కూడా సానో వినేస్తాడు. ఆసియా ఒక అమ్మాయి అని తెలుసుకొని సానో చాలా అంటే చాలా షాక్ అవుతాడు. అన్నయ్య నేనేమి అతన్ని ప్రేమించట్లేదు, ఆ రోజు నన్ను కాపాడే పనిలోనే అతని కాళ్ళకి అలాగ దెబ్బ తగిలింది, దాని తర్వాతే ఆ ఇన్సిడెంట్ తర్వాతే అతను హై జంప్ని కంప్లీట్గా మానేశాడు. నా వల్ల అతను హై జంప్ మానేయడం నాకు అస్సలు నచ్చలేదు, అందుకే ఎలాగైనా అతను మళ్ళీ హై జంప్ చేయాలనేది నా డ్రీమ్గా పెట్టుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కూడా అతనితో మళ్ళీ హై జంప్ చేయించడానికే, నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, మధ్యలో వచ్చి కెలకద్దని అంటుంది. సానోకి అర్థమైపోతుంది ఆ రోజు అమెరికాలో కాపాడిన ఆ అమ్మాయి ఆసియా అని. ఆసియా తన కోసం ఇంత దూరం వచ్చిందని తెలుసుకొని ఆశ్చర్యంలో ఫ్రీజ్ అయ్యి వాళ్ళ మాటల్ని అలానే వినడం కంటిన్యూ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎంత కష్టపడి ఎంత ట్రై చేసినా వాడు మాత్రం తిరిగి మళ్ళీ హై జంప్ చేసేలానే లేడు. నువ్వు నీ ఎనర్జీ ఇంకా ఎఫర్ట్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ వేస్ట్ చేసుకోవద్దు, నీ వల్ల తన జీవితంలో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, నువ్వు ఇక్కడ ఉండి కూడా ఏం ప్రయోజనం లేదని అంటాడు. అవును నేను ఒక యూజ్లెస్ పర్సన్ అని నాకు బాగా తెలుసు, అయినా కూడా నేను అతనికి ఎంతో కొంత హోప్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. నా వల్ల అతని డ్రీమ్ని వదిలేయడం నాకు అస్సలు నచ్చలేదు, ఐ వోంట్ గివ్ అప్ అని వాళ్ళ అన్నయ్యతో ఆపకుండా ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య ఆసియాని మళ్ళీ తిరిగి అమెరికాకి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ ఆసియా మాత్రం చాలా గట్టిగా రానని వాళ్ళ అన్నయ్య పైన అరుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అన్నయ్యకి కోపం వచ్చి ఆసియా చెంప మీద ఒక్కటి పీకుతాడు. ఆసియా ఆఖరిగా వాళ్ళ అన్నయ్యకి ఒక మాట చెప్తుంది, సానో మళ్ళీ తిరిగి జంప్ చేసేంత వరకు నేను అమెరికాకి వచ్చేదే లేదు, ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని. ఈ మాటలన్నీ వింటూ ఉన్న వాళ్ళ అన్నయ్య ఆశ్చర్యపోతాడు. బయట నుంచి సానో కూడా షాక్ లో ఉంటాడు. సెయింట్ బ్లాసమ్ స్కూల్లో ఉన్న కొంతమంది అమ్మాయిలు డార్మెటరీ 2కి వస్తారు. ఈసారి హిబారి బట్టలు పోయినాయి అంట. హిబారి వాళ్ళందరినీ తిడుతూ, మీరు ఎందుకున్నారు ఇక్కడ, రోజంతా కూర్చొని పడి తింటూ ఉంటారు, మా బట్టల్ని ఎవరు దొంగతనం చేస్తున్నారు కనిపెట్టలేకపోయారని వాళ్ళందరినీ తిడుతూ ఉంటారు. ఈ అమ్మాయిలందరిలోనే ఒక అమ్మాయి టెనోజీ యొక్క ఫియాన్సీ అయి ఉంటుంది. టెనోజీ కనీసం ఆ అమ్మాయి కోసమైనా ఆ దొంగని వీలైనంత తొందరగా కనిపెట్టాలనుకుంటాడు. అప్పుడే స్కూల్ డైరెక్టర్ అయితే ఎంట్రీ ఇస్తాడు. మళ్ళీ ప్రిన్సిపల్ మ్యామ్ ఏదో చెప్పింది అతనికి, డైలాగ్స్ మర్చిపోతాడేమో అని చేతి పైన రాసుకొని వచ్చి ఉంటాడు. మీరందరూ కూడా ఒసాకా హై స్కూల్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సెయింట్ బ్లాసమ్ అమ్మాయిల బట్టల్ని ఎవరైతే దొంగలిస్తూ ఉన్నారో ఆ దొంగని ఏ డార్మెటరీ పర్సన్ అయితే పట్టుకుంటాడో ఆ డామ్ మొత్తానికి కూడా 1 సంవత్సరం పాటు క్లీనింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇదే మేము ఇస్తున్న ఈ బెనిఫిట్, కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, ఎవరు ముందు దొంగను పట్టుకుంటారో నేను కూడా చూస్తానని చెప్తాడు. గన్ని షూట్ చేస్తాడు. అబ్బాయిలందరూ కూడా చాలా వేగంగా పనిని స్టార్ట్ చేస్తారు. సానో రాత్రి బెంచ్ పైన కూర్చొని ఆ రోజు అమెరికాలో జరిగిన ఆ ఇన్సిడెంట్, దానిలో ఆసియాని తను కాపాడుతూ ఉన్న ఆ సీన్ని ఒకసారి తలుచుకొని చాలా బాధపడతాడు. మళ్ళీ తిరిగి రూమ్ లోపలికి వస్తాడు. ఆసియా మాత్రం దొంగ గురించి మాట్లాడుతూ ఉంటే సానో దాన్ని అసలు పట్టించుకోకుండా ఆసియాని కూడా ఇగ్నోర్ చేసి తనంతలు తాను పడుకుండిపోతాడు. డాక్టర్ ఆసియాని ఈడ్చుకొని తన ఆఫీస్కి తీసుకొని వచ్చి, నీకేమైనా పిచ్చా లేకపోతే స్క్రూ లూజ్ అయిందా, ఒక అమ్మాయిలాగా మారి ఎందుకు స్కూల్ చుట్టూ తిరుగుతూ ఉన్నావు, ఎవరైనా చూస్తే ప్రాబ్లమే కదా నీకు, ఎవరికైనా తెలిసిందంటే నువ్వు ఈ స్కూల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అరుస్తాడు. సారీ యాక్చువల్లీ మా అన్నయ్య అమెరికా నుంచి వచ్చాడు, వాడి దగ్గర దొరికిపోకూడదని నిన్న ఆ అమ్మాయి అవతారం వేసుకుని తిరిగానని క్షమించమని అడుగుతుంది. విండో నుంచి బయటికి చూసిన డాక్టర్, మీ అన్నయ్య మంచివాడే అనుకుంటా, కాకపోతే కాస్త జెడ్డోడు అనుకుంటా, ఏంటి ఇప్పుడు మీ అన్నయ్య ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్తూ ఉన్నాడని అనగానే ఆశ పరిగెత్తుకుంటూ బయటికి వాళ్ళ అన్నయ్యని కలవడానికి వెళ్తుంది. ఇక్కడే ఆశకి తెలుస్తుంది వాళ్ళ అన్నయ్య సీరియస్గానే ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఆశ యొక్క టీసీని తీసుకోవాలనుకుంటున్నాడని. ప్రిన్సిపల్ ఇవాళ స్కూల్లో లేదన్నయ్య అని ఆశ చెప్తే షుజుకి మాత్రం ఆశ మాటల్ని వినిపించుకోవట్లేదు. అప్పుడే డాక్టర్ ఆశ వైపు మాట్లాడుతూ, నిజంగానే ప్రిన్సిపల్ ఇవాళ స్కూల్లో లేదు, పని మీద బయటికి వెళ్ళిందని చెప్తాడు. ఆ తర్వాత షుజుకి ఇంకా డాక్టర్ ఇద్దరు కూడా ఒకరి చేతుల్ని ఒకరు హ్యాండ్ షేక్ చేసుకున్న తర్వాత ఒకరికి ఒకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. డాక్టర్ చెప్తాడు, మీకు ఇంక ఏ అవసరం ఉన్నా ముందు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చని. షుజుకి ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటో అని చెప్పి వీళ్ళంత తొందరగా టీసీని అరేంజ్ చేయమని అడుగుతాడు. డాక్టర్ రేపటికల్లా టీసీ రెడీగా ఉంటుంది, మీరు రేపొచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్తాడు. షుజుకి అమ్మయ్య అనుకొని స్కూల్ నుంచి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత ఆశ అడుగుతుంది, ఎందుకైనా
మీరు మా అన్నయ్యకి అలా చెప్పారని. ఏం కాదులే, నేను జస్ట్ జోక్ చేశాను అంతే. నీ జడ్డి అన్నయ్యని ప్రస్తుతానికి నీ నుంచి వదిలించడానికి అలా అబద్ధం చెప్పానని అంటాడు. ఆఫీస్ లోపల ఫోటోగ్రాఫర్ గర్ల్, ఈ అమ్మాయి పేరు అకీరా అయి ఉంటుంది. ఈమె కూడా డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ డాక్టర్కి అకీరాకి అస్సలు పడదు. ఎప్పుడు కూడా ఎనిమీస్ లా కొట్టుకుంటూనే ఉంటారు. అకీరా ఆసియాకి డాక్టర్ గురించిన ఒక చిన్న సీక్రెట్ ని చెప్తుంది. డాక్టర్ కాలేజ్ చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి అంటే డాక్టర్ని ఇష్టపడేది. కానీ ఈ డాక్టర్ మాత్రం ఆ అమ్మాయిని ఇష్టపడకుండా ఆ అమ్మాయి నుంచి దూరంగా పరిగెడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మాయిని పర్మనెంట్గా వదిలేసి చాలా దూరంగా కాలేజ్ని వదిలేసి కూడా పారిపోయాడంట. ఇదే విషయాన్ని చెప్పి డాక్టర్ని ఆట పట్టిస్తూ ఉంటుంది ఎప్పుడు. అకీరా సానో యొక్క తమ్ముడైన షిన్ యొక్క మ్యాగజైన్ వీళ్ళిద్దరికి కూడా చూపిస్తుంది. షిన్ అంటే సానో యొక్క తమ్ముడు కూడా సానోలోనే ఒక మంచి హై జంప్ అథ్లీట్ అయి ఉంటాడు. వీళ్ళిద్దరి తండ్రి కూడా చాలా గొప్ప అథ్లీట్. వాళ్ళ నాన్న పోలికలే వచ్చాయేమో అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆశా కళ్యాణ్ని కూడా ఆ మ్యాగజైన్ పైనే ఉంటాయి. వీళ్ళంత తొందరగా షిన్ని కలవాలనుకుంటుంది. షిజుకి సానోని కలవడానికి అతని దగ్గరికి వచ్చి నేను ఆశా వాళ్ళ అన్నయ్యనని అతను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఆ తర్వాత సానోకి చెప్తాడు, ఆశా జీవితంలో మొదటిసారి నాతో ఫస్ట్ టైం ఆర్గ్యూ చేసింది. తను చాలా గట్టిగా ఆర్గ్యూ చేసింది కేవలం నీ కోసమే. నిన్ను చూస్తుంటేనే అనిపిస్తుంది నువ్వు ఎప్పటికీ కూడా మళ్ళీ తిరిగి హై జంప్ చేసేలానే లేవని. అందుకే నేను మా చెల్లిని తీసుకొని తిరిగి అమెరికాకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అది ఇక్కడికి వచ్చి ఒట్టిగా దాని టైం మాత్రమే వేస్ట్ చేసుకుంటూ ఉందని చెప్తాడు. ఇంకొక పక్క స్కూల్లో దొంగని పట్టుకునే ఆ కాంపిటీషన్ ఇంకా నడుస్తూనే ఉంటుంది. టీమ్ 1 వాళ్ళ సాయశక్తుల ప్రయత్నిస్తూ ఎవరిని కనబడితే వాళ్ళని పట్టుకొని చితక్కొట్టి నువ్వే దొంగ లేదా అని అడుగుతూ ఉంటారు. టీమ్ 3 వాళ్ళ బుద్ధి బలాల్ని వాడతారు. ఎక్కడికక్కడ గుంటల్ని తవ్వేస్తూ దొంగ వస్తే ఖచ్చితంగా ఈ గోతిలో పడిపోతారేమో అని ప్లాన్ వేస్తారు. కానీ చివరికి చూస్తే ఆస్కరే ఆ గొయ్య లోపల పడిపోతాడు. టీమ్ 2 వాళ్ళకి ఎవరి మీద అయితే అనుమానం కలుగుతుందో వాళ్ళని ఈ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ పైన కూర్చోపెట్టి వాళ్ళ నోటి నుంచి సమాధానాల్ని రప్పిద్దామని, ఆ విధంగా దొంగని పట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. సానో రాత్రి రూమ్ కి లేట్ గా వస్తాడు. ఆశ వాళ్ళ అన్నయ్య గురించి మొత్తం కూడా సానోకి చెప్తూ ఉంటుంది. కానీ సానో కాస్త కోపంగా నాకు నీ గురించి ఇంకా మీ అన్నయ్య గురించి వినాలన్న ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కాసేపు కామ్గా ఉండమని అంటాడు. నువ్వు ఎంత కష్టపడినా కూడా నేను హై జంప్ చేయాలనుకోవట్లేదు. ఇంకొక విషయం, నువ్వు వీలెంత తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరిపోవా. నువ్వు నా కోసం ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం ఎటువంటి విధంగానూ లేదు అని అంటాడు. ఆశ ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒప్పుకోదు. సానోకి బాగా కోపం వస్తుంది. వెళ్ళమని చెప్పాను కదా, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవా. నా జీవితంలో ఒక పెద్ద భారం లాగా తగిలేవు. నిన్ను నా జీవితంలో నుంచి వెంటనే వెళ్ళకొట్టాలని ఎంతగానో ట్రై చేస్తూ ఉన్నా నువ్వు మాత్రం నాకు ఒక బబుల్ గమ్ లాగా ఇక్కడే అంటుకొనే ఉన్నావని కాస్త కోపంగా అనడంతో ఆశ ఫీల్ అవుతుంది. రూమ్ నుంచి బయటికి వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది. సానో రూమ్ లో ఇంకా కోపంగానే ఉంటాడు. ఆశ ఏమో బయట ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రోజు షుజుకి డాక్టర్ దగ్గరికి టీసీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తే డాక్టర్ అయ్యయ్యో నేను దాని గురించి మర్చిపోయానే, మీరు రేపు రండి అని అంటాడు. కానీ షుజుకి టీసీ ఇవ్వాలే కావాలని మారం చేస్తూ ఉంటాడు చిన్న పిల్లోడ్లాగా. డాక్టర్ ముందు ఎలా అయితే ఆశని భయపెట్టాడో ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని కూడా అదే కోపం ఎక్స్ప్రెషన్ పెట్టి భయపెట్టి వాళ్ళ అన్నయ్యని ఇక్కడి నుంచి అయితే తరిమి కొట్టేయగలుగుతాడు. తర్వాత రోజు క్లాస్ రూమ్ లో రాత్రి వాళ్ళిద్దరికి మధ్యన ఏమీ జరగలేదన్నట్టు ఆశ చాలా కూల్ గా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా సానో దగ్గరికి వచ్చి కూడా అతనికి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది. సానో ఆశ వైపే అలా చూస్తూ ఉండిపోతాడు. నకాట్సు ఆశ దగ్గరికి వచ్చి ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు, నీకేమన్నా అయితే నన్ను ఒక ఫ్రెండ్ లాగా భావించి నాకు నువ్వు ఏమన్నా చెప్పచ్చు అని అంటాడు. ఈ మాత్రం అన్నావు కదా, ఆ మాత్రం నీ నోటి నుంచి రావడమే నాకు చాలా హ్యాపీగా ఉందిలే. నాకేమన్నా అయితే నీకే ఫస్ట్ చెప్తానులే అని తను చాలా అలసిపోయిందని చెప్పి నకాట్సు షోల్డర్ పైన నిద్రపోతుంది. నకాట్సుకి హార్ట్ బీట్ మళ్ళీ పెరిగిపోతుంది. అతనికి ఏదో ఒక స్పెషల్ ఫీలింగ్ లాంటిది అయితే కలుగుతుంది. అతను ఆశకి అట్రాక్ట్ అవుతూ అమ్ని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. కరెక్ట్గా వాళ్ళ మొహం పైన ఏదో ఫ్లాష్ లైట్ పడుతుంది. ఏంటబ్బా అని చూస్తే అక్కడ ఫోటోగ్రాఫర్ గర్ల్ అకీరా వీళ్ళిద్దరి కిస్ సీన్ని ఫోటో తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. స్కూల్లో ఇంకొన్ని రోజుల వరకు ఇదే హాట్ టాపిక్ అవ్వబోతుందని అకీరా అనడంతో నకాట్సు సోల్ లెఫ్ట్ హిస్ బాడీ అవుతుంది. ఇంకేముంది, చాలా వేగంగా అకీరా వెనకాల పడి ఎలాగోలాగా ఆమె కెమెరాలో ఇంచి పెన్ డ్రైవ్ అయితే బయటికి లాగేయగలుగుతాడు. కెమెరాలో ఇంచి ఆ చిప్ ని బయటికి లాగేసిన తర్వాత నకాట్సుకి హాల్లో అమ్మాయిల ఇన్నర్స్ అయితే దొరుకుతాయి. వాటిని తీసుకొని వాడి బాడీకి ఎక్కడికక్కడ తగిలించుకొని వాటిని వేసుకొని నేను ఒక అబ్బాయిని, నేను గేని కాదు, నాకు అమ్మాయిలు మాత్రమే ఇష్టమని డాన్స్లు వేస్తూ ఉంటాడు. అప్పుడే హిబారి కొన్ని ఫుడ్ ఐటమ్స్ని అబ్బాయిలందరి కోసం తీసుకొని వస్తుంది. వాళ్ళందరూ నకాట్సు అవతారాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నకాట్సు సడన్గా వాళ్ళందరినీ ఇంకా తన అవతారాన్ని చూసి సిగ్గుపడుతూ ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తాడు. తన బట్టల్ని నకాట్సు బాడీ పైన చూసి హిబారి గట్టిగా అరుస్తుంది. అందరూ కూడా నకాట్సునే దొంగ అని అనుకుంటారు. అతని రూమ్ని చెక్ చేయాలనుకుంటారు. దానికన్నా ముందు అతన్ని ఆ లై డిటెక్టర్ టెస్ట్ మెషిన్ పైన కూర్చోపెట్టి నువ్వేనా ఈ దొంగవి అని అడిగితే అతను కాదని అంటాడు. అతని ఆన్సర్ కూడా కరెక్ట్ అవడంతో నకాట్సు దొంగ కాదని అందరి ముందు ప్రూవ్ అవుతుంది. కానీ ఆస్కర్ ఇంకా సాటిస్ఫై అవ్వడు. ఈ మెషిన్ తప్పు ఆన్సర్ని కూడా చెప్పొచ్చు కదా, మనమందరం కూడా అతని రూమ్ని చెక్ చేయాలని చెప్పి నకాట్సు రూమ్ మొత్తాన్ని కూడా చెక్ చేయిస్తారు. కానీ నకాట్సు రూమ్లో ఎవరికి అమ్మాయిలు బట్టలు అయితే దొరకవు. ఇంతటితో నకాట్సు ఈ దొంగ కాదని ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేస్తారు. హిబారి ఇంకా తన గ్యాంగ్ మొత్తము కూడా ఫైనల్గా డిసైడ్ అవుతారు 3 డార్మెటరీస్ యొక్క రూమ్స్ అన్నిటిని కూడా చెక్ చేయాలని. ఇంకేముంది,
ఏముంది, వాళ్ళు ఇన్స్పెక్షన్ని స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ డార్మెటరీ 1లో ఇన్స్పెక్షన్ స్టార్ట్ అవుతుంది. డామ్ 1 వాళ్ళందరూ కూడా భయపడి వణికిపోతూ ఉంటారు. కానీ డామ్ 1 యొక్క ఏ రూమ్లోనూ కూడా అమ్మాయిల బట్టలు లేకపోవడంతో డామ్ 1 వాళ్ళు సేఫ్ అయిపోతారు. అలాగే టీమ్ 3 యొక్క రూమ్స్ అన్నిటిని కూడా చెక్ చేయిస్తారు. టీమ్ 3 వాళ్ళందరూ కూడా సేమ్ వాళ్ళలానే భయపడి వణికిపోతూ ఉంటారు. డార్మెటరీ 3 వాళ్ళు కూడా సేఫ్ అవుతారు, బికాస్ ఏ రూమ్లోనూ కూడా అమ్మాయిల బట్టలు వాళ్ళకి దొరకవు. ఆఖరికి ఇప్పుడు డార్మెటరీ 2 టైం వచ్చేస్తుంది. అమ్మాయిలందరూ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్క రూమ్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. సానో బ్రిడ్జ్ దగ్గర ఒంటరిగా నుంచొని దేని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు షుజుకి సానో దగ్గరికి వచ్చి, నువ్వు మా చెల్లి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. లేదు, యాక్చువల్లీ నేను హై జంప్ని వదిలేయడానికి ఒక స్పెషల్ కారణం అయితే ఉంది. దీని సోల్ రీజన్ ఆశ అయితే కాదు అని చెప్తాడు. నాకు ఒకప్పుడు హై జంపే నా జీవితం అని భావించాను, కానీ రికార్డ్స్ బ్రేక్ చేసే కొద్దీ జనాల యొక్క ఎక్స్పెక్టేషన్స్ నా పైన పెంచుకుంటూ పోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి హై ఎక్స్పెక్టేషన్స్ని నాకు దెబ్బ తగలడం వల్ల నేను మీట్ చేయలేకపోతానేమో అని అనుకున్నాను. అందుకే ఆశ వల్ల కాకపోయినా, దెబ్బ తగలడం వల్ల కాకపోయినా సరే, జనాలందరూ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని నేను ఎక్కడ మ్యాచ్ చేయలేకపోతానేమో అని నేనే భయపడ్డాను. అందుకే నేను ఆ రోజు నుంచి హై జంప్ని వదిలేశానని చెప్తాడు. ఓకే, ఇది నీ రీజన్ అయితే నువ్వు ఇదే రీజన్ని వెళ్ళి మా చెల్లికి చెప్పేయచ్చు కదా. తప్పు మొత్తం అదే చేసింది అనుకొని ఇక్కడ నీ కోసం అది ఉండిపోవాలనుకుంటుంది. దాని జీవితాన్ని ఎందుకు వృధా చేస్తూ ఉన్నావని అడుగుతాడు. ఆశకి ఎంత చెప్పినా వినిపించుకునే రకం కాదు. తను చాలా మొండిది. నేను ఎంత చెప్పినా సరే తను నా మాటల్ని పట్టించుకోదు. తను ఎప్పుడు నోరిప్పి మాట్లాడినా సరే నా బాడీలో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. దానికి మించి నా కోసం తను తన ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలేసి ఇంత దూరం వచ్చిందంటే ఆశ నిజంగా చాలా గ్రేట్. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తన మొహంలో ఒక చిన్న స్మైల్ని చూడాలనుకుంటున్నాను. ఒక చిరునవ్వుతోనే తను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి అని వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు. డార్మెటరీ 2లో చెకింగ్ మొత్తం అయిపోయేసరికి అమ్మాయిలందరికీ ఒక రూమ్లో అయితే వాళ్ళ బట్టలన్నీ దొరుకుతాయి. చూస్తే ఆ రూమ్ ఇంకెవరితో కాదు, సానో ఇంకా ఆశ వాళ్ళ రూమ్ అయి ఉంటుంది. మరి ముఖ్యంగా ఆశ సామాన్లో ఇంచే ఈ బట్టలన్నీ దొరకడంతో ఇప్పుడు ఆశనే తప్పు చేసింది, ఆశనే దొంగని అందరూ కన్క్లూషన్కి వస్తారు. అక్కడికి ఆశ రాగానే అందరూ ఆశని నిందిస్తూ తన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారు. ఆశ తన ఇన్నర్ని చూసుకొని దాన్ని లోపలికి దాసేసుకొని నేను దొరికిపోతాను అనుకుంటా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశనే బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఆశకి ఒంట్లో భయం పెరిగిపోతూ ఉంటుంది. తను ఇప్పుడు దొరికిపోతుందా లేదా అని చాలా టెన్షన్తో చచ్చిపోతూ ఉంటుంది. మరి ఆశ పరిస్థితి ఏమవుతుంది? తను సేవ్ అవ్వగలుగుతుందా లేదా? తను సేవ్ అయితే ఒకవేళ తను సేవ్ చేసే ఆ నాదుడు ఎవరు అవుతారు? ఇంతకీ అసలు అమ్మాయిల బట్టల్ని దొంగలిస్తున్న ఆ దొంగ ఎవరు? నిజంగా ఆశనే దొంగలిస్తుందా, లేకపోతే ఆశ దగ్గర ఉన్న బట్టలు తనవేనా? తనవే అయితే తన పరిస్థితి ఏంటో మనం ఈ విషయాలన్నీ గురించి నెక్స్ట్ పార్ట్స్లో తెలుసుకుందాము. నెక్స్ట్ పార్ట్స్ అన్నిటి యొక్క స్టోరీ కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. పార్టీస్ అని, కాంపిటీషన్స్ అని, కాంటెస్ట్స్ అని, రకరకాల ఇంట్రెస్టింగ్ ప్లాట్ ట్విస్ట్ అన్నీ వస్తూ ఉంటాయి. అసలు మిస్ అవ్వకుండా వాటన్నిటిని కూడా చూడాలనుకుంటే మర్చిపోకుండా వెళ్ళే ముందు మీకు ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మీరు వెంటనే మిస్ అవ్వకుండా చూసేయగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా మూవీస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.